ఇప్పటికైతే కింద పడ్డారు మనోళ్ళు. బ్రేక్ కొట్టి కింద పడిపోయారు పాపం. ఏదైనా తాకిందేనా నీకు తాకిందిరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఫైవ్ సిన్నర్స్. ఈరోజు వచ్చేసి ఏంటిదంటే మనం పొద్దున అందరం లేచినాం. వచ్చి లేచినామా పండుకోలేదు. సారీ కదా అంతా మర్చిపోయాం. పండుకోలేదు కదా, ఎందుకంటే ఆ రూమ్లో కూర్చొని ఆలోచించాను. మార్నింగ్ బ్లాగ్ ఇది. మార్నింగ్ బ్లాగ్ నైట్ బ్లాగ్ కొట్టినాం కదా, ఇది మార్నింగ్ బ్లాగ్. ఇది ఈ టైం అయితే అవుతుందంటే 3 అవుతుంది, కానీ 4 అవుతుందని చెప్తుంది. కానీ 4 అవుతుంది. సారీ 5 అవుతుందంట. మర్చిపోయిన మాట. ఇది ఏంటిదంటే మనం అందరం స్టోరీ పెట్టినాం కదా మన మైగ్రేన్ బర్త్డే. మనోడే పట్టించుకోలేదు. హ్యాపీ బర్త్డే మైక్, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే మైక్. ఇక ఏంటంటే చాలా సపోర్ట్ ఇస్తారు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో. చాలా వ్యూస్ అనేవి, లైక్స్ అనేవి ఎక్కువ పోతున్నాయి. అట్లనే సపోర్ట్ అట్లనే కంటెంట్స్ ఇస్తాం. ఇక చలో గైస్, మనం అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మంచిగా పోయి ఛాయలు తాగి పొద్దున ఛాయలు తాగుతారు కదా, పాలేం చేస్తే సారీ ఓన్లీ కౌస్కి వస్తాయి. చెప్తాడు డైలాగ్ మనం అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. వైట్ ల్యాబ్, బ్లాక్ ల్యాబ్. ఇది తప్పు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫైవ్ సిన్నర్స్. సెకండ్ ఇయర్ ఇది ఇయ్యదు, ఎందుకంటే చాలా బతకం మీద అయితే యాక్టింగ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తుంది, పిచ్చి చేస్తుంది. స్నూపీ ఇంకోటి ఉంటుంది, స్నూపీ మంచిగా గోడ మీద గరక అంటుంది. దీన్ని ఎత్తుకొని దీని మీద కూర్చోడాల్సి వస్తుంది. మార్నింగ్ కలుద్దాం మళ్ళీ. తీరా అరే బండి, అరే పర్సనల్ సెట్ అయ్యే బండి నువ్వు జరకు ఆడ జరుపుతాడు ఇప్పుడు వెనకాలకి. అది పట్టుకోరు ఏం కాదు. ఇప్పుడు ఇంకా గుంతాడు ఈ నుంచి బయట తీయాలంటే గడ్డ వేస్తే ఇది మా భాగ్యనగర్ అన్నమాట. బిఎన్సి, జస్ట్ కాల్ బిఎన్సి, ఎందుకంటే భాగ్యనగర్ కాలనీ అంట. ఇక బండి రానోడు బండి తీసి రే నీ బండి కూడా తీరా బాయ్. భాగ్యనగర్ అనేది చాలా ప్లేసెస్ లో భాగ్యనగర్ ఉంది. మీరు దాన్ని నమ్ముకొని పెట్టారు. బిఎన్కే కాలనీ అంటారా బిఎన్సి బిఎన్సి కాలనీ, కానీ మాది బిఎన్సి కాలనీ కాదు. ఇంకా టికెట్ తీసుకోవాలి. ఆడ ఫైటర్ ఉంటాడు ఒక ఆయన, చిన్న ఫైటర్. వస్తున్నాం, పైసలు ఎత్తారా? బుగ్గలు పడ్డాయి నవ్వినాం, బుగ్గలు పడ్డాయి నవ్వినాం. చెప్పు. నేను చెప్తా. ఇగో ఇలా పెట్రోల్ ఓపెన్ చేస్తా, చూపిస్తా. ఉంది, ఆగు జరు. చలో రండి, ఇప్పుడు చూపిద్దాం. మనం ఫోన్ ఇలా చేయించుకున్నా. అరే టార్చ్ ఆన్, అన్నీ పెట్టాక టార్చ్ ఆన్, ఫోన్ దీన్ని పెట్టాక. అరే టార్చ్ ఆన్. నా ఫోన్ దగ్గర ఉంది కదా. ఇగో అలా చూడరు పెట్రోల్. అగో ఇంత పైకి అనిపిస్తుంది. చార్మినార్ దూరం రా, బండి తీరా అంటే 50 రూపాయలు పెట్రోల్ కొట్టి. ఇప్పుడు కూడా 50 రూపీస్ కొట్టి, అంటే వాళ్ళ అన్న 50 రూపీసే వాడుకో అని చెప్పింది. బండి ఇట్లా తీసి మళ్ళీ స్టాండ్ చేయాలన్నా పెట్రోల్ అది చెత్తకరా. అదే మంచిగా వాడు రా నా బండి. అది మీ అన్నదిరా. మనం సాగిపోతున్నాం. ఇంకోటి ఏంటంటే విష్ణువాడు చాలా ఖుషి అవుతుండు. రేపు దావతిస్తుండు ఈరోజు. అంటే అంటే వాళ్ళ అన్నకి జాబ్ వచ్చింది అనగానే రూమ్ లోకి వచ్చి మొత్తం ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయింది. అన్నకి జాబ్ వచ్చింది. అన్న తమ్ముల బర్త్డే వస్తుంది, ఏడిపోవాలని ఆలోచిస్తుంది. ఎట్లా తెలుసా వచ్చి మా అన్నకి జాబ్ వస్తుంది, మా అన్నకి జాబ్ వచ్చింది. ఇది కట్ చేయాలి చెప్తున్నా, పక్కా కట్ చేయాలి. విష్ణు కంగ్రాచులేషన్స్ మీ అన్న, మా అందరి తరపు నుంచి మీ అన్నకి. చూస్తాడు కదా దావతి అన్న ప్లీజ్. 5 సిన్నర్స్ తరఫుకి వెళ్ళి కంగ్రాచులేషన్స్. మనం అయితే నీళ్ళఫర్ వచ్చినాము. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అందరు చూస్తారు. మన మనకు నమ్మ బుద్ధి అయితే నిజంగా గోపాలరావు బాబు కొట్టురాడు అందరు కలిసి. అరే డమ్మలు ఎత్తారా చాయ్ తీసుకొని వస్తారు మనం. కరండి కరండి. ఏ బాబు ఇక్కడ చాయ్ తీసుకొని
ఏ గరం లేదు మెల్లది మళ్ళీ తీసుకురా తినుకుంటా వస్తుంది ఏ జరుగుర్రా పెళ్లి చూపులు అరారండి భరతనాట్యం పెద్ద నాకి రాబే ఫస్ట్ షార్ట్ మిస్ అయ్యింది రోడ్ల పైన ఇట్లా చిల్లర వేసాడు ఏం కాదు లేడీస్ చిల్లరాడు కాబట్టి యాక్చువల్గా ఏం క్లాస్ ఉంటుండే ఒకప్పుడు కొన్ని కారణాల వాళ్ళు కుళ్ళు మనం అంటే కుళ్ళు బాడీ ఉంది కదా నీ లోపల ఛాయ్ అయినా ఇదైతే ప్రమోషన్ ఏం కాదు పెయిడ్ ప్రమోషన్ ఫ్రీగా తీస్తున్నాం ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నా కొట్టండి అరే డబ్బులు వేసారా అవి అని ముఖం మీద చెప్తున్నా పాపం పొద్దున ఆకలి అవుతుంది ఇట్లా చచ్చిపోయినట్టు ముఖం పెడితే రావే చక్కగా పెట్టు సో గాయ్స్ ఇప్పుడైతే రీల్ అయితే చేయనీకి అయితే వచ్చినాం ఇక డాగ్స్ పార్క్ బి బంద్ అయిపోయింది ఎందుకంటే ఎన్సీసీ క్యాంప్ అవుతుందట పాపం వీళ్ళకి అన్నదానం అనాథాశ్రమంలో మా సినిమాలు ఉంటుంది చూడు నేను కూడా అన్నదానం ఇక నడువు మనం రీల్స్ అయితే స్టార్ట్ నాగార్జున వద్దురా నాయన ప్రీ వెడ్డింగ్ షూట్ అవుతుంది అన్న మైలేజ్ ఎంత ఇస్తా అన్న నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఏంద్రా నీ లొల్లేంద్రా వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా హీరో 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 అరే మంటుర్రా అరే మంటుర్రా నిన్ను 100 ఫోటోలు దిగుతాడు ఒక్కడి ఇట్లా స్టేటస్ పెట్టాడు ఏం పెట్టాడు నీకెందుకు రా బాయ్ అది చూపిస్తాడా ఏమేంద్రా దులుపుకుంటున్నావు చలో దొరికిన ఇప్పుడు బట్టలు వేసుకో ప్యాంట్ వేసుకోరా అరే ఇప్పుడు ప్యాంట్ వేసుకో అరే ఓరా జల్దీ నీకు ఆయనకి ఇంట్రెస్ట్ పోయినాడు ఏమైనా మాయ లేదు మంత్రం లేదు మాయ లేదు మంత్రం లేదు మాయ లేదు మంత్రం లేదు కంటెంట్ వచ్చేసి రన్ రాజా రన్ నేను కనిపిస్తాను నా వల్ల నేను చెక్ వస్తుంది తెలుసా నేనే కొట్టేసింది ఆర్లిక్ అవుతావా లేవరు గాయస్ ఇగో ఇట్లా సన్ రైజ్ విట్నెస్ చేయొచ్చు సన్ రాకముందే లేవాలి ఎప్పుడైనా జరా బాగుపడతారు కోడి ఊయకముందే లేస్తే బాగుపడతారు అనమాట సన్ లేదురా గీత దాకలేదు ఏమైందిరా జింబాడిరా ఏ తాకింది పోయి బాయ్ అయితే చర్మం బ్లాస్ట్ ఇగో పొద్దున వైబ్స్ గుడ్ మార్నింగ్ వైఫ్ గుడ్ మార్నింగ్ పాపం లేదురా నా బండికి దాని పడ్డారు పాపం కింద పడ్డారు పాపం పోరాలు మనలు కాదురా బుర్రపాడు పడ్డారు రాడు గుర్తేసిరా మనం వల్ల కానీ ఇట్లా పడ్డారు తెలుసు ఎగిరి మా 2 బండ్లకు కొట్లాటలు అవుతున్నాయి వెనకాలకి వచ్చి పాపం ఆయన కింద పడ్డాడు వంశీ వాడంగా కింద పడ్డారు పాపం వంశీ ఏమైంది విష్ణువాడు మొత్తం ఖుషి అయిపోతున్నాడు మొత్తం విష్ణువాడు పడంగానే ఫస్ట్ స్టాప్ లో కూర్చొని నవ్వుతారు మన వాళ్ళు మొత్తం పాపం పోయి డాగ్స్ పార్క్ పోదామనుకున్నాం కానీ ఇక్కడ ఎన్సీసీ క్యాంప్ అవుతుందని చెప్పి అంతా బంద్ చేసేసిర్రు ఎట్ నుంచి అయినా క్లోజ్ అయ్యి మొత్తం ఇక రీలు అన్ని తీసినాం ఫోటోలు గిటలు దిగినాం కరెక్ట్ టర్నింగ్ తీసుకుంటే ఉంటాడు మన కింద పడిపోయింది వంశీ ముఖం అయితే ఎట్లా అయిపోయింది తెలుసా
మీరు మళ్ళా వాడాలా మేము గైస్ మనమైతే ఇంటికాడ పోయినాక బ్లాగ్ కంటిన్యూ చేద్దాం చెలు వద్దంట మనోడు కింద పడ్డది భయం లేదు పాపం మేమందరం నవ్వుతుంటే ఆయన ఒక్కడే పడ్డాం ఓకే ఇంక కొంచెం కూడా మానవతం లేకుండా కెమెరా పట్టుకోండి. ఈ రోజుకైతే మనం బ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఇక అక్కడ పార్క్ బి బంద్ అయిపోయింది, అందుకోసం మేము అటు పోలేకపోయినాం. బట్ ఇన్సిడెంట్ అయితే ఒక చాలా గట్టి అయింది, బురాన్ అయిపోయింది. హాయ్ వంశీ. మన వంశీబాయ్ భార్గవాడు వెంకటాడు ఇద్దరు ముగ్గురు కింద పడ్డాడు. యాక్చువల్లీ ఇది కావాలని ప్లాన్ చేసినట్టు చేసి ప్రతిసారి పడ్డప్పుడల్లా నేను ఉంటా బండి పైన. పడ్డోడు లేస్తాడు అంటాడు, ఎన్నిసార్లు పడ్డా లేస్తాడు. ఉంటుంది. మీరు ఎట్లయితే సపోర్ట్ చేస్తారో మీరు అట్లనే ఈ బ్లాగ్ కి అట్లనే సపోర్ట్ చేయండి. చలో మనం ఈ బ్లాగ్ అయితే ఈరోజుకి కంప్లీట్ చేస్తున్నాం. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు ద 5 Sinners.